హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటున్నాం. అలాగే మా కుమారు అలాగే ఈరోజు మన బాపట్ల మండలం హనుమాన్ జంక్షన్ ఎస్సీ సమాజ వర్గానికి యూత్ టైగర్ దేవాలయాలు కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారిని కూడా ముందుగా వచ్చున్నాం. ఓకే దయచేసి మీ ప్యాకేజ్ మాత్రమే చేయడం కావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్ ఓకే ఓకే వచ్చినటువంటి సోదరి సోదరులకు స్వాగతం సుస్వాగతం. అలాగే మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు బాలశౌరి గారికి, అలాగే మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు స్వామినేని ఉదయభాను గారికి 14 మార్చి 14న పవన్ కళ్యాణ్ గారు మరి ఈ పార్టీని స్థాపించినప్పుడు 50 మందితో మొదలైనటువంటి ఈ పార్టీ ఈ రోజున మరింత బలపడింది. మరి ఈ రోజున మన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నాగేశ్వర గారికి సగౌరవంగా ఆహ్వానించుకుంటాము. స్వాగతం సుస్వాగతం. మన పార్టీ మరింత బలంగా ముందుకు వెళ్తుంది. మరి నాగేశ్వర గారు అనే పెద్దలు మన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మనందరం వారితో కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. రాబోయే స్థానిక సంస్థల్లో అలాగే 26 స్టార్ట్ అవబోతున్నటువంటి మెంబర్షిప్ డ్రైవ్ లో వారికి కీలక పాత్ర ఇద్దాము. మనం మీ అందరితో కలిసి చక్కగా పనిచేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అలాగే స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి బాపులపాడు మండల అధ్యక్షులు, అలాగే మరి మన జన సైనికులు, వీర మహిళలు, అలాగే రమేష్ అన్న గారు మరి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని, ఈ సభని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నారు. మనందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి 2 విషయాలు మీతో ఒకసారి పంచుకోవాలనుకున్నాను. ఒకటి 26 మొదలవుతున్నటువంటి జనసేన సభ్యత్వం. మరి మనందరం చూసాం. మరి మన గౌరవనీయ ఎంపీ గారు కూడా దీని గురించి బాలశౌరి గారు కూడా మాట్లాడతారు. కాబట్టి నేను వ్యక్తిగా చెప్పేది ఏంటంటే మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. గతంలో గన్నవరం అంటే ఎక్కడ వస్తుందో ఏంటో అనుకున్నాం, కానీ జిల్లాలోనే మొత్తం 16 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం ఒకసారి అమలగడ్డ, ఒకసారి పెడన వచ్చినాయి, కానీ గన్నవరం మాత్రం ఎప్పుడు నెంబర్ 2 స్థానంగా ఉంది. ఈసారి నెంబర్ 1 స్థానానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. బలంగా పనిచేసినటువంటి వారిని అందరూ గన్నవరం నుంచి ఉన్నారు. 1000కి పైగా సాధించినటువంటి వారు మన గన్నవరం నియోజకవర్గంలో ఉన్నారు. ఎంతో బలమైనటువంటి నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం. ఖచ్చితంగా మనం బలంగా పనిచేద్దాం. అందరినీ కలుపుకుని కొత్త పాత తేడా లేకుండా అందరం కలుపుకుని ముందుకెళ్దాం. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం మనకు మార్గదర్శనం. ధైర్యం, నిజాయితీ, త్యాగం, సేవ. మరి ఈ మార్గంలోనే మనందరం ప్రయాణించేద్దాం. చక్కగా కలిసిమెలిసి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థ ఎన్నికలైతేనేమి బలమైన అభ్యర్థులుగా మరి 2021లో మనం చూసాం. మరి జనసేన పార్టీ ఆర్టీ సమావేశానికి పెద్దలు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి, అలానే వేదిక మీద కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండి రామకృష్ణ గారికి, ప్రజానికానికి సేవ చేయాలి, 10 మందిలో నేను అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి నిర్మోహటంగా ఏ కార్యక్రమం చేసినా ఎదుటివాడిని నిలబెట్టి నాకు ఈ పని కావాలి అని చెప్పి పల్లగుద్ది పనిచేసే వ్యక్తి మరి రమేష్ బాబు. మొట్టమొదటి కూడా మరి చక్కటి స్వభావంతో మరి మొట్టమొదటి అనేక సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ డాక్టర్ గుట్ట రామచంద్రరావుకి సన్నిహితంగా ఉంటూ బాపులపాడు మండలంలో అనేక రకాల
సాంఘిక సేవా కార్యక్రమాలు, పేదలకి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, హాస్పిటల్లో ఎవరైనా ఇబ్బందులు పెడితే నేనున్నానంటూ వైద్య సహాయం, వ్యక్తిగత సహాయం, ఉద్యోగాలు ఇప్పించడం, అనేక రకాలుగా రమేష్ బాబు మరి అందరికీ అందుబాటులో ఉంటూ జనసేన పార్టీలో ముఖ్య నాయకుడిగా ఈ గన్నవరం నియోజకవర్గంలో మనందరికీ తెలిసిన వ్యక్తి. మరి ఈరోజు మన బాలస్వామి గారితో పిలిచి మరి ఈ నియోజకవర్గంలో వంగగట్టి మోహన్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం కానీ గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం జరిగింది. చాలామంది కొత్త వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి ప్రభావితులై చాలామంది గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరారు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు మొన్ననే సేనా సిద్ధం కండి అనేటువంటి ఒక పిలుపిచ్చారు. అందులో ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి సభ్యత్వ నమోదా ప్రారంభం కాబోతా ఉంది. అందులో 3 రకాలైనటువంటి సభ్యత్వ నమోదాలు ఉంటాయి. ఉద్యమి, సాధక్, ప్రదాత అనేటువంటి 3 పేర్లతోటి సభ్యత్వ నమోదాలు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. కృష్ణా జిల్లాలో గతంలో దాదాపు ఒక 70 నుంచి 80 వేల వరకు సభ్యత్వ నమోదాలు జరిగినాయని మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా. అయితే ఈ సంవత్సరం దాన్ని మేము డబల్ చేయాలని చెప్పేసి దాదాపు 1,50,000కు మించి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ సభ్యత్వ నమోదాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని చెప్పేసి నేను కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను, అలాగే జిల్లా ప్రెసిడెంట్గా రామకృష్ణ గారు అందరం కలిసి దీన్ని ముమ్మరం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ సభ్యత్వ నమోదాన్ని బ్రహ్మాండంగా నమోదు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. సార్, గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి మనకి విభేదాలు ఉన్నాయని చెప్పి గట్టిగా ఆరోపణలు వినిపిస్తుంది. ఏ కార్యక్రమం చేసినా ఇండివిజువల్గా చేస్తున్నారు, కానీ మీరు కానీ వారు కానీ కలిసి ఉన్న మాకు యాజ్ ఏ పార్లమెంటు సభ్యుడిగా మాకు ఎవ్వరితోటి విభేదాలు లేవు. నేను అందరితోటి కలిసి ప్రోగ్రాంలు చేసుకుంటాను. ఇది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం మాది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏదున్నా స్థానిక శాసనసభ్యులు కలిసే పనిచేస్తాం. వెంకట్రావు గారితో కలిసే పనిచేస్తాం. మాకు ఎలాంటి విభేదాలు లేవు. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 శాసనసభ్యులతో కలిసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ.